శ్రీ సత్యసాయి జిల్లా కాదరి నియోజకవర్గం కాదరి టౌన్లోని జోకుపాలెం వీధిలో నివాసము ఉంటూ స్థానిక రాయలసీమ సర్కిల్లో బట్టల వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్న కౌలేపల్లి అంజాద్ ఖాన్ అను వ్యక్తిపై పీడీ యాక్ట్ అమలు చేయడం జరిగింది. నకిలీ పత్రాల సాయంతో ఇతరుల భూములను కబ్జా చేయటం, గొడవలు, ఇతర కేసులలో పాల్గొనడం, ఇటీవల ప్రముఖ వ్యక్తులపై ట్విట్టర్, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ఫారంలలో కించపరిచే విధంగా పోస్టులు, కామెంట్లు పెట్టి వాటిని వైరల్ చేసి ప్రజాశాంతికి భంగం కలిగించడం వంటి చర్యలకు పాల్పడినట్టు గుర్తించబడింది. ఈ వ్యక్తిపై కాదరి టౌన్ పోలీస్ స్టేషన్తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ పోలీస్ స్టేషన్లలో సుమారు 15 కేసులు నమోదు కావడం జరిగింది. అధికారుల ఆదేశాల మేరకు గౌరవ శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకొని ఈ రోజు సదరు కౌలేపల్లి అంజాద్ ఖాన్ను కడప సెంట్రల్ జైలుకు తరలించడం జరిగింది. అంతేకాకుండా కాదరి నియోజకవర్గ పరిధిలో అనవసరంగా రాజకీయ వర్గాలను రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలలో పోస్టులు, కామెంట్లు పెట్టి ప్రజాశాంతికి భంగం కలిగించేవారిని, భూ కబ్జాలు, గంజాయి స్మగ్లింగ్, హత్యాయత్నం మరియు ఇతర తీవ్ర నేరాలకు పాల్పడిన మరికొందరిని గుర్తించడం జరిగింది. వారిపై కూడా పీడీ యాక్ట్ అమలు చేయుటకు గౌరవ శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ ద్వారా జిల్లా కలెక్టర్ తగిన నివేదిక పంపడం జరిగింది. ఆ నివేదిక ఆధారంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి అనుమతితో వారిపై కూడా పీడీ యాక్ట్ అమలు చేయడం జరుగుతుంది. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కాదరి.